Hi friends, I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్ ఫార్మాట్ అనేది చెప్పుకుందాం. అంతకంటే ముందల మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం జికో షుకాయ్ అనేది చెప్పుకున్నాం. ఏ సెంటెన్స్తో స్టార్ట్ చేస్తారు, అలానే ఏ సెంటెన్స్తో ఎండ్ చేస్తారు అనేది మనం క్లియర్గా చెప్పుకున్నాం. మీరు అలానే చూసినట్టయితే మనం లాస్ట్ వీడియోలో కొన్ని సెంటెన్సెస్ అనేవి చెప్పుకున్నాం. లైక్ ఎలా అంటే వాతషి వా గాక్సే దేశ్ అని. అలానే మనం వాటి గురించి కూడా మన ఎగ్జాంపుల్స్ అనేవి కూడా రీప్లేస్ చేసి చెప్పుకున్నాం. ఇప్పుడు మరలా ఒకసారి అవి రివ్యూ అనేది చేద్దాం. వాతషి వా గాక్సే దేశ్, నేను స్టూడెంట్. వాతషి వా ఈషా దేశ్, నేను డాక్టర్. వాతషి వా బెంగోషి దేశ్, నేను లాయర్. వాతషి వా షుఫు దేశ్, నేను హౌస్ వైఫ్. వాతషి వా ఉన్టెన్షు దేశ్, నేను డ్రైవర్. ఇప్పుడు దీనికి వొకాబులరీ అనేది చూద్దాం. గాక్సై అంటే స్టూడెంట్. ఉన్టెన్షు ఉన్టెన్షు అంటే డ్రైవర్. ఈషా డాక్టర్. కాంగోఫు కాంగోఫు నర్స్. శాన్నెన్సై శాన్నెన్సై అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్. శాన్ అంటే 3 అని అనమాట. నెన్ అంటే ఇయర్. సై అంటే స్టూడెంట్. శాన్ నెన్ సై అంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్. ఇప్పుడు దాకా మనం వీడియోలో జస్ట్ ఆన్సర్ అనేది చెప్పడం ఎలానో చూసాం. ఈ వీడియోలో మనం ఒకవేళ క్వశ్చన్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఎలా చెప్పాలో మనం నేర్చుకుందాం. క్వశ్చన్ ట్యాగ్ ఫార్మాట్. కా పార్టికల్. కా అనేది ఎప్పుడైతే మనం సెంటెన్స్లో ఎండ్లో ఉపయోగించామనుకోండి, ఆ టోటల్ సెంటెన్స్ అనేది టోటల్గా క్వశ్చన్ కింద ఫామ్ అయిపోతుంది అనమాట. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, దేశ్ అనేది వస్తే అది సెంటెన్స్ ఎండింగ్లో వస్తుందని. అదే దేశ్కి చివర కాను పెట్టారనుకోండి, ఆ టోటల్ సెంటెన్స్ అనేది క్వశ్చన్ ట్యాగ్ కింద ఫామ్ అయిపోతుంది. ఈ కా అనేది ఓన్లీ మనం ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్కే ఈ కా అనేది వాడతాం. మెయిన్లీ క్వశ్చన్కి. ఒకవేళ మనం క్వశ్చన్ లాగా అడగాలనుకోండి ఏ సెంటెన్స్ అయినా, అప్పుడు మనం ఈ కా అనేది వాడతాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. ఓ నమ్మాయి వా నాన్ దేశ్ కా. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓ నమ్మాయి వా నాన్ దేశ్ కా. వాట్ ఈజ్ యువర్ నేమ్. ఓ అనేది మనం హానరిఫిక్గా పిలుస్తాం. మన నేమ్ మనం జస్ట్ నమ్మాయి అనే పిలుస్తాం. ఓ అనేది ముందర ఉందంటే మనం వేరే వాళ్ళ నేమ్ పిలిచేటప్పుడు ఓ నమ్మాయి అని పిలుస్తాం. అదే మన నేమ్ చెప్పేటప్పుడు నమ్మాయి అనే వాడతాం. ఓ అనేది జస్ట్ హానరిఫిక్గా వాడతారనమాట. వా అనేది పార్టికల్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నాన్ అనేది ఏమిటి, వాట్ అని అర్థం. దేశ్ అనేది ఏ సెంటెన్స్లో అయినా ఎండ్గా వస్తుంది. కానీ దేశ్ తర్వాత ఒకవేళ కా అనేది వచ్చిందనుకోండి, అప్పుడు టోటల్ సెంటెన్స్ అనేది క్వశ్చన్ క్వశ్చన్ కింద ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం చూద్దాం. తతోయేబా అనతవా గాక్సే దేశ్ కా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ సెంటెన్స్లో అయినా కా అనేది లాస్ట్లో వస్తుందన్నమాట. ఎప్పుడైతే కా అనేది లాస్ట్లో వచ్చిందో ఆటోమేటిక్గా మనం విన్న క్వశ్చన్ మనం విన్న జపనీస్ ఆ సెంటెన్స్ అనేది టోటల్ క్వశ్చన్ కింద అని మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట, ఇంకా కళ్ళు మూసుకొని. అనతవా ఈషా దేశ్ కా. అనతవా బెంగోషి దేశ్ కా. అనతవా షుఫు
దేస్ కా. అనతా వా ఉంటెన్షు దేస్ కా. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు అనాథ అంటే ఏమిటి అని. ఇప్పుడు మనం అనాథ అంటే ఒకసారి ఏంటో చూద్దాం. అనాథ అంటే యు, నువ్వు అని అర్థం. వతషి అంటే ఐ, నేను అని అర్థం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. కుమారు శాన్ అనాథ వా గాక్సే దేస్ కా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కుమార్ శాన్ అనాథ వా గాక్సే దేస్ కా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి విడిగా చూద్దాం. కుమారు అంటే నేమ్. శాన్ అనేది ఇప్పుడు మనం తెలుగులో నేమ్‌కి చివర గారు అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక నేమ్ చెప్పుకుందాం. భాస్కర్. భాస్కర్ గారు అని పిలుస్తాం. గౌరవంతో పిలవాలంటే, రెస్పెక్ట్‌గా పిలవాలంటే. అలానే జపనీస్ వాళ్ళు రెస్పెక్ట్‌గా శాన్ అనేది పిలుస్తారనమాట. ఏ నేమ్ పిలిచినా వాళ్ళు కన్ఫర్మ్‌గా శాన్ అనేది ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ నేమ్ తప్ప వాళ్ళ నేమ్ వాళ్ళని మనల్ని మనం గౌరవంగా పిలుచుకోలేము. మనం ఏ పేరైతే ఆ పేరే పిలుస్తాం. కానీ బయట పిలిచే వాళ్ళనప్పుడు మనం గారు అని వాడతాం. అలానే జపనీస్ వాళ్ళు వాళ్ళ నేమ్ పిలుచుకునేటప్పుడు శాన్ అనేది వాడరు. ఓన్లీ బయట నేమ్స్ పిలిచేటప్పుడే శాన్ అనేది వాడతారనమాట. శాన్ అంటే గారు అని అర్థం. కుమార్ శాన్ అంటే కుమార్ గారు. అనాథ. అనాథ అంటే నువ్వు. ఇప్పుడు మనం నువ్వు అని ఎవరిని మనం డైరెక్ట్‌గా అనలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి మనం చూసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక సెంటెన్స్ చూద్దాం. నువ్వు పనెందుకు చేయలేదు? ఇది మనం ఎక్కువగా పరిచయం లేని వ్యక్తితో ఇలా మనం మాట్లాడలేము. నువ్వు పనెందుకు చేయలేదని. మనం ఎలా మాట్లాడతామంటే మీరు పనెందుకు చేయలేదు అని వాడతాం. మీరు అని ఎప్పుడైతే వాడామో అది కొంచెం మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు కొంచెం అక్కడ. నువ్వు అని ఎప్పుడు వాడామో అది డైరెక్ట్ సెంటెన్స్ అయితది మనకి. తెలుగులో అయినా సరే డైరెక్ట్‌గా చెప్పినట్టు. కానీ జపనీస్ వాళ్ళు అనాథ అంటే నువ్వు అని అర్థం జపనీస్‌లో. అనాథకు ముందలగా కుమార్, శాన్ ఏదైతే నేమ్ వాడారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సెంటెన్స్ అనేది రెస్పెక్ట్‌ఫుల్ వేకి మారిపోతుందనమాట. వా గాక్సే దేస్. కుమార్ శాన్ అనాథ వా గాక్సే దేస్ కా. కుమార్ శాన్ నువ్వు గాక్సే దేస్. గాక్సే దేస్ అంటే స్టూడెంట్. కుమార్ శాన్ అనాథ వా గాక్సే దేస్ కా. కుమార్ శాన్ నువ్వు స్టూడెంట్ ఆ. నువ్వు స్టూడెంటా? ఇక్కడ మనం నువ్వు కాల్ చేస్తే నువ్వు ఉపయోగించుకోవచ్చు. మీరు కాల్ చేస్తే మీరు ఉపయోగించుకోవచ్చు. ఏది ఉపయోగించినా కానీ అనాథ అనేది వచ్చేసరికి నువ్వు అనే అర్థం. నేను నువ్వు అనే ఉపయోగిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు అనేది ఎలాగో సెంటెన్స్‌లో అనాథకు ముందలగా పేరొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ సెంటెన్స్ అనేది రెస్పెక్ట్‌ఫుల్ కింద మారిపోయిందనమాట. అంటే పొలైట్ ఫార్మ్‌లోకి మారిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు అనాథ అనేది నేను నువ్వు కిందనే చెప్తాను. కానీ మనం తెలుగులో చూసుకున్నట్టయితే మనం రెస్పెక్ట్‌ఫుల్‌గా మీరు అని పిలుస్తాం కాబట్టి మీరు, మీరు అనైనా అనుకోవచ్చు. లేకపోతే నువ్వు అనైనా అనుకోవచ్చు. ఎప్పుడైతే అనాథకు ముందల పేరు వచ్చిందనుకోండి, అప్పుడు టోటల్ సెంటెన్స్ అనేది ఆల్రెడీ పొలైట్ ఫార్మ్‌లో ఉన్నట్టు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మైక్ సాన్ అనాథ వా ఉన్‌టెన్షు దెసు కా? మైక్ సాన్ నువ్వు డ్రైవరా? రామ్ సాన్ అనతా వా కైషాయిన్ దెసు కా? రామ్ సాన్ నువ్వు ఎంప్లాయా? సుమా సాన్ అనతా వా సాన్ నెన్‌సై దెసు కా? సుమా సాన్ నువ్వు థర్డ్ ఇయర్ స్టూడెంటా? రహీమ్ సాన్ అనతా వా నినెన్‌సై దెసు కా? రహీమ్ సాన్ నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంటా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మరికొంత చూద్దాం. ఇప్పుడు మనం కాతకన్ అనేది చెప్పుకుందాం. కాతకన్ అనేది మనం చూసినట్టయితే ఏ వీడియోలో అయినా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వచ్చే లాస్ట్ 2 వీడియోస్‌లో మనం కాతకన్ అనేది కొంచెం ప్రతి సెంటెన్స్‌లో యూజ్ చేస్తున్నాం. కాబట్టి కాతకన్ అనేది నేర్చుకోవడం అనేది చాలా ఉపయోగం. ఇప్పుడు మనం ఈ వీడియో నుంచి కొంచెం కొంచెంగా కాతకన్ అనేది గూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లెటర్ 'ఆ' నుంచి స్టార్ట్ చేసి మనం మిగతా ఆల్ఫాబెట్స్ అన్నీ అనేవి నేర్చుకుందాం.
మనం ఈ వీడియోలో ఆ నుంచి అనేది స్టార్ట్ చేద్దాం. ఆ, ఈ, వు, ఏ, ఓ. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఆ, ఈ, వు, ఏ, ఓ. ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ కొన్ని నేర్చుకుందాం. ఇలా డైలీ యూజ్ చేసే కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం కొన్ని డైలీ వీడియోలో ఒక 2, 3 నేర్చుకుందాం. కాబట్టి అప్పుడు మీరు కూడా డైలీ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తే మీకు కూడా కొంచెం లాంగ్వేజ్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుందన్నమాట. కొనిచివా. కొనిచివా అంటే హాయ్ అని కానీ హలో అని కానీ అర్థం. ఓహాయో గుజైమాస్. ఓ హా యో గో జై మాస్. ఓహాయో గొజైమాస్ అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. ఈ ఎక్స్ప్రెషన్స్ మీరు కొంచెం డైలీ యూసేజ్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. వచ్చే వీడియోలో మరికొత్త టాపిక్తో మనం మరికొంత జపనీస్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుందాం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ కమెంట్స్, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద బిలో కామెంట్ సెషన్ బాక్స్. అరిగాతో గొజైమాస్. Thank you for watching this video.